హాయ్ బ్రో, ఎంబీబీఎస్ ఉజ్బెకిస్తాన్ వెళ్ళాలంటే ఉన్న ఇష్యూ ఏంటి బ్రో? కొంతమంది పేరెంట్స్ ఈ రోజు మాకు కాల్ చేసి సార్ ఉజ్బెకిస్తాన్ ఎంబీబీఎస్ గురించి చెప్పండి, మాకు చాలా ఇష్యూస్ వినపడుతున్నాయి. కొంతమంది కన్సల్టెంట్స్ అలానే కొంతమంది కొన్ని న్యూస్ ఛానల్స్ లో కూడా మేము చూసాము, కొన్ని వెబ్సైట్ లో కూడా మేము చూసాము. ఉజ్బెకిస్తాన్ వచ్చేసి ఓవర్ ఇన్ఫ్లో తీసుకుంటుంది కదా స్టూడెంట్స్ ని. చాలా మంది స్టూడెంట్స్ అక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతున్నారంట కదా అనేసి. అవునండి, నిజమే. కొన్ని యూనివర్సిటీస్, కొన్ని అని చెప్పను, మెజారిటీ యూనివర్సిటీస్ ఏ అయితే ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్న యూనివర్సిటీస్ అయితే ఉన్నాయో చాలా వరకు స్టూడెంట్స్ ని ఓవర్ఫ్లో తీసుకుంటున్నాయి. అంటే ఉన్న సీట్ల కంటే అధికంగా తీసుకుంటున్నాయి. దానివల్ల ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉజ్బెకిస్తాన్కి చదువుకోవడానికి వెళ్తున్నారో ప్రాపర్ అకామిడేషన్ లేక, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న మెడికల్ యూనివర్సిటీస్ లేక, క్లాసెస్లో సీట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా కన్సల్టెంట్ మీరు ఎంబీబీఎస్ ఉజ్బెకిస్తాన్ లో అడ్మిషన్ తీసుకునే ముందు మీ కన్సల్టెంట్ ని క్లియర్ గా అడగండి. ఎంతమందిని ఇంటేక్ తీసుకెళ్తున్నారు ఇయర్, ఓవర్ ఇన్ఫ్లో అంటే ఎక్కువ సీట్స్ కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోతే ఏదో కూడా కనుక్కోండి. ఏ మెడికల్ యూనివర్సిటీ అయినా ఫారెన్ కంట్రీలో 120 మంది కంటే స్టూడెంట్స్ రిక్రూట్ చేసుకోవడానికి లేదు యుఎస్ఎస్ఆర్ కంట్రీస్ కి. ఒకవేళ వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలంటే 120 స్టూడెంట్స్ కంటే వాళ్ళు ఒకవేళ రిక్రూట్ చేసుకోవాలంటే ఆ టైప్ ఆఫ్ ఆ స్టూడెంట్స్ యొక్క ఇన్ఫ్లోకి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ వాళ్ళు చూపించారు. అంటే క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, ఇండియన్ ఫుడ్, అలానే మెస్, హాస్టల్ బెడ్స్, ఇవన్నీ చూపిస్తేనే మన ఇండియన్ స్టూడెంట్స్ 120 మందిని కంటే కూడా, మన ఉజ్బెకిస్తాన్ ఇండియన్ స్టూడెంట్స్ 120 మంది కంటే ఎక్కువ రిక్రూట్ చేసుకోవచ్చు. అలా కాకుండా అధిక స్టూడెంట్స్ కానీ యూనివర్సిటీ రిక్రూట్ చేసుకున్నట్లయితే ఇబ్బంది పడేది మనమే. మన మెడికల్ డిగ్రీ, మన భవిష్యత్తు, మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మనం వేరే దేశంలో ఇబ్బంది పడుతూ ఎంబీబీఎస్ చదువుకోవాలి, డబ్బులు కడుతూ కూడా బ్రో. అందుకని అడ్మిషన్ తీసుకునే ముందు 1-4 సార్లు మీ కన్సల్టెంట్ చెక్ చేసి అడిగి ఆ తర్వాత అడ్మిషన్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. నేను మీ సందీప్ సైనింగ్ ఆఫ్.